హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయ విశిష్టత మరియు జాతర విశేషాలను తెలుసుకుందాం. ఆ, ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మెదక్ డిస్టిక్లోని పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామ సమీపంలో అయితే ఉంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి మహాజాతరకు మేమైతే హైదరాబాద్ నుండి వచ్చాము. ఇదైతే నాగసానిపల్లి గ్రామము. ఇక్కడ నుండి లెఫ్ట్కి ఒక 4 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఈరోజు శివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇప్పుడు మొత్తం 4 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్తోనే కూడుకొని ఉంది. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము. ఈ టెంపుల్ అయితే గుట్టలు, కొండలు, జలపాతాల మధ్యలో అయితే ఉందన్నమాట. ఇక్కడ దుర్గామాత అమ్మవారు స్వయంగా వెలవడం జరిగింది. ఇక్కడ అడవులు మరియు ప్రకృతి మధ్యలో ఉండడంతో దీన్ని వనదుర్గా భవాని అమ్మవారిగా పిలుస్తారన్నమాట. ఇక్కడ 12వ శతాబ్దంలో పరీక్షిత్ మహారాజు అడవిలోకి వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా దాహంగా అనిపించడంతో దారి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అతడి చుట్టూ ఎటు చూసినా అతనికి నీరు కనిపించదు. అక్కడే తపస్సు చేసుకుంటూ కూర్చున్నటువంటి ఒక ముని కనిపిస్తాడు. అప్పుడు ఆ మహారాజు అతని వద్దకు వెళ్ళి దాహంగా ఉంది, నీరు ఇవ్వమని ఆ మునిని అడుగుతాడు. దీర్ఘ ధ్యానంలో ఉన్న ముని ఆ మాట వినిపించుకోలేదు. అప్పుడు కోపంతో మహారాజు అక్కడ చనిపోయి ఉన్నటువంటి ఒక సర్పాన్ని తీసి ముని మెడలో వేస్తాడు. ఆ తరువాత అక్కడికి వచ్చినటువంటి మునికుమారుడు తన తండ్రి మెడలో ఉన్న పామును చూసి కోపంతో ఈ పాపం చేసిన వారు పాము కాటికే మరణించాలి అని శాపం ఇస్తాడు. కొంతకాలం తర్వాత పరీక్షిత్ మహారాజు పాము కాటుతో మరణిస్తాడు. ఇది చూసిన పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని అంతం చేయాలని సర్పయాగం మొదలుపెట్టి సప్త ఋషులతో ఈ యాగాన్ని నిర్వహిస్తాడనమాట. ఈ యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ అగ్నికి ఆహుతవుతుండడంతో నాగుల తల్లి ఆ పరమశివుణ్ణి సర్పజాతిని కాపాడమని వేడుకుంది. అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమై పాతాళ లోకంలో ప్రవహిస్తున్న నదిని భూమి మీదకు తీసుకురమ్మని గరుత్మంతుణ్ణి ఆదేశిస్తాడు. అప్పుడు ఆ గరుత్మంతుడు తెచ్చిన నీరు యాగస్థలానికి రాగానే ఉగ్రరూపం దాల్చి హోమగుండాన్ని ముంచుతూ 7 పాయలుగా చీలి మంజీరా నదిగా ప్రవహించింది. అక్కడే దుర్గామాత అమ్మవారు స్వయంగా వెలిసింది. అందులో ఒక పాయ అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా 3 రోజులైతే ఈ జాతర జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద వన జాతరగా ఈ ఆలయం అయితే ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇక్కడ ఈ జాతరలో
భక్తులు అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారనమాట. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. చూడండి ఒకసారి జాతర ఎలా ఉందనేది చూద్దాం ఇప్పుడు మనం. ఇట్రా ఇట్రా. వస్తురా ఇట్లా పట్టుకో. బస్సాలు ఉంటాయి. ఆగురా ఆగురా. దాడికి రాది. మీరు రారేడికి రారాదు. కొంచెం పట్టు అప్పుడు గ్రిల్స్ లేవు ఇక్కడ, ఇప్పుడే పెట్టిరు. మోక్షి మోక్షి ఇది కూడా ఇచ్చే పాటు తర్వాత తాగుతుంది. మీరే తాగు.
ఏం కాదురా. ఆ, ఇదండి ఈ జాతర యొక్క పూర్తి విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.